తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపల్లి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత 4 రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాల్లో పెద్దపల్లి ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి తొలిసారిగా రాజమహేంద్రవరం దివాన్ చెరువు జాతీయ రహదారిపై పెద్దపులి సీసీ కెమెరాలో చిక్కింది. ఇప్పటి వరకు పులి పాదముద్రలకే పరిమితమైన సమాచారం ఉండగా తాజాగా వీడియో దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఇక దీంతో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పులి సంచారంపై ప్రత్యేక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్ టెక్నాలజీ మత్తు ఇంజెక్షన్ బృందాలు ఏర్పాటు చేశారు. మరోవైపు చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే పులి సంచరించి 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత 4 రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాల్లో పెద్దపులి ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ తాజా అప్డేట్స్ అందిస్తారు. విజయ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. గత 5 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంత వాసులను అయితే పెద్దపులి హడలెత్తిస్తుందని మనం చెప్పాలి. అంటే గత 10 రోజుల క్రితం ఏలూరు జిల్లా కన్నాపురంలో ఏదైతే ఈ పెద్దపులి సంచారానికి సంబంధించి వార్తలు వెలువడ్డాయో అనంతరం ఇది పోలవరం మీదుగా ఇటు రాజానగరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఇది ఈ నెల 31వ తారీఖున అయితే ప్రవేశించడం జరిగింది. అయితే ఈ పెద్దపులి ఫిబ్రవరి 1వ తారీఖున తొర్రేడులోని ఒక పశువుల పాకపై దాడి చేసి ఇక 2 ఆవులను ఒక దూడను అయితే చంపింది. దూడను ఎత్తుకుపోవడంతో ఆ రైతు వేకుజామునే వెళ్ళిన రైతు ఈ ఆవులు చనిపోవడం చూసి వెంటనే అధికారులు తెలియజేశారు. వెంటనే రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి ఇది పులి దాడిలా అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ పులికి సంబంధించిన పాదముద్రలు కూడా ఈ అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైన అధికార బృందం అంతా కూడా సమీప గ్రామ పరిధిలోని గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మైకుల ద్వారా అనౌన్స్ చేసి ఇక్కడ పులి సంచరిస్తుంది, ఎవరు కూడా పొలాల వెంట వెళ్ళే రైతులు కానీ అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా ఎవరు అవసరమైతే తప్ప ఒక్కొక్కరు మాత్రం సంచరించవద్దని ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అయితే గత 2 రోజులుగా అయితే ఇది ఎక్కడ కూడా దాడి జంతువుల పైన కానీ లేకపోతే ఎక్కడ జనావాసాల్లో సంచరించిన దాఖలాలు అయితే కనిపించలేదు. అయితే 3వ తేదీ రాత్రి సమయంలో గాడాల దివాన్ చెరువు సమయంలో పులి తగలిపులు ఉన్నట్లుగా అయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పులి వెళ్ళిన జాడలను అయితే గుర్తించారు. దీంతో పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంత పరిధిలోని ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. అదేవిధంగా పాఠశాలకు కూడా అంటే 5 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న పాఠశాలకు కూడా సెలవును ప్రకటించడం అయితే జరిగింది. అయితే నిన్న రాత్రి దివాన్ చెరువు సమీపంలో అక్కడ రోడ్డు దాటుతుండగా కారులో ప్రయాణిస్తున్న యువకులు అయితే దీన్ని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా దివాన్ చెరువు పరిసర ప్రాంతాలకి చేరుకున్నట్లుగా అయితే అధికారులు గుర్తించారు.
అయితే ఈ రోజు తెల్లవారుజామున దివాన్ చెరువుకి 5 కిలోమీటర్ల సమీపంలో ఉన్న రఘునాథపురంలో ఈ పులి జాడలు అయితే కనిపించినాయి. అక్కడ ఒక గేదె దూడనైతే చంపి అక్కడ నుంచి పులి అయితే పరారైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా రఘునాథపురం చేరుకున్నారు. అక్కడ ఈ పులిని పట్టుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారికి కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిసర ప్రాంతాలు దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పాఠశాలకు కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ పులిని సురక్షితంగా పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని తరలించేందుకు అయితే అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి కూడా అటవీ శాఖ అధికారులు తీసుకున్నారు. దీంతో పాటు ఈ రోజు పూణే నుంచి ప్రత్యేక బృందం అయితే రాజమండ్రికి చేరుకోబోతుంది. పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మరియు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాని ద్వారా ఈ పులిని పట్టుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు అయితే అనుమతులు తీసుకున్నారు. అదేవిధంగా ఈ పులిని పట్టుకునేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలో అన్ని కూడా ఈ అధికార బృందం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ గత 4 రోజులుగా ఈ ప్రాంత వాసులను అయితే ఈ పెద్ద పులి సంచారం అయితే హడలిస్తుందని మనం చెప్పుకోవాలి. గత ఏడాది చూసుకుంటే గత ఏడాది కూడా ఒక ఈ దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని ఇప్పుడు ఏదైతే పులి సంచరిస్తుందో అదే ప్రదేశంలో ఒక 4 రోజుల పాటు హల్చల్ చేసిన తర్వాత అది దానంతటైతే అడవి ప్రాంతానికి వెళ్ళింది. ఎవరికి తెలియకుండా కొనుమరుగిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఏడాది తిరిగేసరికి ఈ పులి సంచారం అయితే ప్రజలను అయితే భయభ్రాంతులను గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ జంతువులపై దాడి చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీంతో ప్రజలంతా కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేశారు. మరోపక్క గ్రామాల్లో మైకుల ద్వారా కూడా ఈ ప్రజలందరినీ కూడా ఈ పులి సంచారం నిమిత్తం అవేర్నెస్ తీసుకొచ్చి గుంపులుగానే ఉండాలి, ఎవరో సింగిల్ గా వెళ్ళొద్దు, పిల్లల్ని అసలు బయటకు రానివ్వద్దని కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇలా అప్రమత్తం చేసి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పులికి సంబంధించి దీన్ని పట్టుకునేందుకు అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. ఆనంద్. థ్యాంక్ యూ విజయ్.